సంవత్సరం ప్రారంభం నుంచి మనకి ఏప్రిల్ 1వ తేదీ వరకు అటు మీడియాలో గానీ, ఇటు రాజకీయ వర్గాల్లో గానీ ఎక్కువగా చర్చకు నోచుకునేటువంటి అంశము బడ్జెట్. ఎందుకనంటే ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆ తదుపరి సంవత్సరం మార్చి 31 వరకు అమల్లో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించేటువంటి యూనియన్ బడ్జెట్ మీద అటు ఆర్థిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు, మీడియా విస్తృతంగా చర్చిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జనవరి నెలకి ముందే అంటే దాదాపుగా ముందు సంవత్సరం డిసెంబర్ నెలలో నుంచే రాబోయే బడ్జెట్ మీద పెద్ద ఎత్తున చర్చలు ఇవి జరుగుతుంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు 2026 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి యూనియన్ బడ్జెట్‌కి సంబంధించి కొన్ని నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. సో, దీంట్లో పారిశ్రామికవేత్తలు, అట్లాగనే స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన వారు వీళ్ళందరూ కూడా రాబోయే బడ్జెట్టు ఎలా ఉంటుంది? ఏ రంగానికి అనుకూలంగా ఉంటుంది? బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాల ప్రభావం వివిధ రంగాల మీద ఎలా ఉంటుంది? అనే అంశాలని అంచనా వేస్తుంటారు. అందుకే వారు ఈ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి బడ్జెట్‌లో ఎలా తమకు అనుకూలంగా ఉంటే బాగుంటుందో కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి తమకు సానుకూలంగా ఉండేటట్టు చూడాల్సిందిగా కూడా కోరుతుంటారు. అట్లాగనే ఆర్థిక మంత్రి కూడా వివిధ పారిశ్రామికవేత్తలతోటి, ఆర్థిక రంగ నిపుణులతోటి సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్టు ప్రజా ప్రయోజనకు అనుగుణంగా ఎలా ఉండాలి అనే అంశం మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంటారు. మనం ఇప్పుడు అంటే ఇవాళ జనవరి మనం 30న మాట్లాడుతున్నాం. అంటే ఇక 2 రోజుల లోపల అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనుంది. అంటే ఈ బడ్జెట్‌కి సంబంధించి మన భారతదేశంలో గనక చూసినట్లయితే అసలు ఈ ఈ బడ్జెటింగ్ అనేది నిజానికి చాలామంది యువత కానీ, లేకపోతే వివిధ రంగాల వారు కానీ ఇదేదో పెద్ద అంకెల గారడి, గణాంకాలు, గందరగోళం అనేదంతా అనుకుంటారు. దీన్ని గనక మనం సింప్లిఫై గనక చేసుకోగలిగితే చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది నిజానికి ఒక కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంత? ఆ కుటుంబం తన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయబోతుంది అన్నది ఒక నెలకో లేదా ఒక సంవత్సరానికో ఎలా ప్రణాళిక రూపొందించుకుంటుంది అనేది గనక మనకి అవగాహన ఉంటే, ఒక కుటుంబాన్ని గనక ఆదర్శంగా తీసుకొని ఒక కుటుంబ ప్రణాళిక కుటుంబ పెద్ద ఎలా రూపొందిస్తాడు, తనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, తను ఖర్చు చేయాల్సింది ఎంత, ఏ వాటి మీద ఎంతెంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అది సరిపోతుందా, సరిపోకపోతే ఎక్కడి నుంచి మనం అప్పు తెచ్చుకోవాలా, లేకపోతే ఏం చేయాలి అనేది, లేదా మిగులుంటే ఆ మిగులుని ఏ చోట్ల పెట్టుబడిగా పెట్టడమో, లేకపోతే ఆస్తులను విస్తరించడమో, వీటన్నిటిని చేయడం ద్వారా తన రాబడిని తదుపరి సంవత్సరానికి మరింత పెంచడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కుటుంబ యజమాని ఎలా చేస్తారో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా అలాంటిదే అని గనక మనం అవగాహన చేసుకుంటే బడ్జెట్‌ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సో, ఈ బడ్జెట్ అనేది గనక మనం చూసినట్లయితే రాజుల కాలం నుంచి కూడా మనం కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని గనక గమనిస్తే దాంట్లో బడ్జెటింగ్ గురించిన అద్భుతమైన విశ్లేషణలు ఉన్నాయి. అసలు బడ్జెట్ రూపకల్పన ఎలా జరుగుతుంది, బడ్జెట్‌ని ఆమోదించడం ఎలా, ఈ ప్రక్రియనంతా కూడా కౌటిల్యుడి అర్థశాస్త్రంలో స్పష్టంగా ఉన్నది. అంటే మన దేశంలో రాజుల కాలం నుంచి కూడా అంటే ఇది కుటుంబ వ్యవస్థలో ఎట్లా అయితే మనం ఆదాయం వ్యయాలను చూస్తామో, రాజు రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి, ప్రజలకి ఆర్థిక సుస్థిరత కల్పించడానికి, దేశం సుభిక్షంగా ఉండేటట్టు చేయడానికి చాలా కసరత్తు చేసేవారని మనకు అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత రాజులు, రాజ్యాలు పోయాయి. వలస పాలకులు ఈ దేశంలోకి వచ్చారు. ఈ వలస పాలన తర్వాత మనకి 1860లో ఏప్రిల్ 7న మన దేశంలో
ఆహ్, తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా మనకి రికార్డులున్నాయి. దాని తర్వాత అదంతా వలస పాలనా కాలం. దీన్నంతా మనం తీసేస్తే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్ 26, 47 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వస్తే, వెంటనే 47 నవంబర్ 26న 7.5 నెలల కాలానికి అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం శెట్టి ఒక బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్‌ని మామూలుగా అయితే బడ్జెట్ పార్లమెంటుకి ముందుకు తీసుకొస్తారు, పార్లమెంట్ ముందు. కానీ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చే నాటికి పార్లమెంట్ అనేది లేదు. సో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. సో, కాబట్టి ఈ 7.5 నెలల మాసానికి రూపొందించిన బడ్జెట్‌ని ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందే పెట్టి దాన్ని ఆమోదింప చేశారు. ఆ తర్వాత 1950 ఫిబ్రవరి 28వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మాతయ్ ఆయన ఈ బడ్జెట్‌ని అంటే అదేంది, భారత రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత వచ్చిన తొలి బడ్జెట్‌గా మనం చెప్పుకోవచ్చు దాన్ని. అయితే ఈ బడ్జెట్ గురించి మనం చెప్తుంటాం. ఈ బడ్జెట్ అనే పదమే ఆ ఫ్రెంచ్ బగెట్ అనేటువంటి తోలు సంచి అని, అంటే ఆ బడ్జెట్ పత్రాలన్నీ ఆ తోలు సంచిలో తీసుకొనొస్తారు అనే ఉద్దేశ్యంతోటి వాడిన ఆ పదం అది. సో, కాబట్టి ఆ పదాన్నే మనం ఇప్పటికి గూడా ఆ బడ్జెట్ అనేటువంటి పదంలో వాడుతున్నాము. ఈ బడ్జెట్ అనేటువంటి దానికి ఒక తమాషైన విషయం ఏంటంటే, మనం ఇంతగా బడ్జెట్, బడ్జెట్ అని మనం చర్చిస్తూ ఉన్నటువంటి దీంట్లో భారత రాజ్యాంగంలో ఎక్కడా నేరుగా బడ్జెట్ అనే పదం కనపడదు. సో, అది దాంట్లో ఆర్టికల్ 112 కింద అదేముంటుందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంట. సో, కాబట్టి బడ్జెట్ అనే పదాని కంటే కూడా దాన్ని ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌గా మనం చూస్తాం. సో, ఇది కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, వివిధ మార్గాల నుంచి వచ్చేటువంటి ఆదాయం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఖర్చుకు సంబంధించిన అంచనాల రూపకల్పన ఇది. అందుకనే ఇవన్నీ కూడా వి కాల్ ఇట్ బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్స్ అని. సో, ఈ అంచనాలని రూపొందించి వాటిల్ని పార్లమెంట్ ముందు ఉంచుతారు. ఆ పార్లమెంట్ సుదీర్ఘంగా చర్చించి వాటికి ఆమోదముద్ర వేసిన తర్వాత అది అమల్లోకి వస్తుంది. దీంట్లో మనకి 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఫస్టు బడ్జెట్‌లో ఏంటంటే ఆహ్, ఆర్థిక మంత్రి గారు ఆ బడ్జెట్ అంశాలన్నింటినీ, అంటే గతంలో ఏం జరిగింది, దేశ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది, ఈ బడ్జెట్‌లో ఉన్నటువంటి కీలక అంశాలేంటి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నాం అని ఒక ఓవరాల్ రివ్యూ ఇచ్చేటువంటి ఇది ఆర్థిక మంత్రి ప్రసంగం ఉంటుంది. సో, ముందు ఆర్థిక మంత్రి బడ్జెట్‌కి మార్గనిర్దేశం చేస్తూ ఒక కీలకోపన్యాసం చేస్తారు. సో, దాన్ని మన పార్లమెంటులో సభ్యులు శ్రద్ధగా వింటుండడం, మధ్య మధ్యలో అనుకూలమైన అంశాలకి చప్పట్లు జరుస్తుండడం, బల్లలు జరుస్తుండడం, ఇవన్నీ మనం టీవీలలో ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. కాబట్టి ఆర్థిక మంత్రి చేసేటువంటి ఆ ప్రసంగంలోనే చాలా కీలకమైన అంశాలు మనకి చేస్తాయి. గ్రోత్ ఎలా ఉంది అనేటువంటిది. దాని తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌కి సంబంధించిన అంశాలని చర్చిస్తారు. సో, దాంట్లో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రాబడి, అట్లాగనే రెవెన్యూ ఎక్స్‌పెండిచరు, అట్లాగనే క్యాపిటల్ రిసీట్స్, అట్లాగనే క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు, ఈ అంశాలకు సంబంధించిన పద్ధతుల గురించి కూడా చర్చిస్తారు. అట్లాగనే ఈ రెవెన్యూ రిసీట్స్ దాంట్లోకి వచ్చినప్పుడు ట్యాక్స్ రిఫార్మ్స్ ఏదైనా తీసుకొని రాబోతున్నారా అనే అంశాలను కూడా చర్చిస్తారు దాంట్లో. సో, కాబట్టి రెవెన్యూ రిసీట్స్‌లోకి వచ్చేసరికి ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ రిసీట్స్, నాన్ ట్యాక్స్ రిసీట్స్ కూడా ఉంటాయి. పన్నుల ద్వారా డైరెక్ట్‌గా వచ్చేటువంటివి, పన్నేతర ఆదాయాలు కూడా దాంట్లో ఉంటాయి. అట్లాగనే వాటిల్ని మనం ఖర్చు చేసేది ఎట్లా ఖర్చు చేస్తాము అనే అంశాల్ని తర్వాత పద్దులో ఉంటుంది. అట్లాగనే క్యాపిటల్ రిసీట్స్‌లో ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచైనా లోన్లు తెచ్చుకున్నాము, బారోయింగ్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ అంశాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లోకి వచ్చేసరికి మీరు మౌలిక సదుపాయాల కల్పన మీద, రెవెన్యూని జనరేట్ చేసేటువంటి వాటి మీద మనం ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టబోతున్నాము, ఆ పద్దులేంటివి అంటే ఇవన్నీ భవిష్యత్తులో
క్రియేషన్ ఆఫ్ అసెట్స్ కింద చెప్పుకోవచ్చు. ఆస్తుల కల్పన. సో, వీటిల్ని గూడా మనం దాంట్లో చూస్తాం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు అనంటే అది ఆస్తుల కల్పనే అది. మనం పెద్ద ఇప్పుడు రైల్వేల మీద గానివ్వండి, లేదా మౌలిక సదుపాయాల కల్పన మీద అంటే మౌలిక సదుపాయాలు కల్పించాం, పెద్ద ఎత్తున రోడ్లేసాం, రవాణా సదుపాయాలు కల్పించామంటే అది ఆర్థిక వ్యవస్థని మరింతగా పరుగులు పెట్టిస్తుందని అర్థం. సో, కాబట్టి మనం చూస్తాం క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు ఎంత ఉన్నది అని. అంటే దానివల్ల ఏంటి నెక్స్ట్ ఇయర్‌కి అసెట్స్ క్రియేట్ కావడం గానీ, లేదా రాబడి పెరగడం గానీ ఇవి జరగాలి. సో, వీటిల్ని మనం గమనిస్తాం. సో, బడ్జెట్ ముందున్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనంటే, మనం మొబిలైజేషన్ ఆఫ్ రెవెన్యూ ఆర్థిక వనరులని సమీకరించడం. ఏ ప్రభుత్వం నడవాలైనా ఏదైనా కుటుంబం అయినా అంతే కదా! సో, కుటుంబానికి ఏం రావాలి? రాబడి రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? జీతాల నుంచి వస్తుందా? లేకపోతే వ్యాపారం నుంచి వస్తుందా? లేకపోతే ఇతర మార్గాల నుంచి ఏదైనా ఆస్తుల నుంచి ఇంతకుముందు ఉన్నటువంటి ఆస్తులు అవేమన్నా జనరేట్ చేస్తున్నాయా? ఇటువంటి అన్ని అంశాలు చూస్తాం. అట్లాగనే మొబిలైజేషన్ ఆఫ్ రెవెన్యూ ఒకటి. తర్వాత అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. మన దగ్గర ఉన్నటువంటి నిధులని మనం ఎంత జాగ్రత్తగా ఏ రంగాలకి ఎక్కువ ఫలితాన్నిచ్చే విధంగా ఖర్చు చేయబోతున్నాము. దానికి ఎలాంటి ప్రణాళిక ఉన్నది అనేది ఈ బడ్జెట్‌లో మనకొస్తుంది. అట్లాగనే ఎకనామిక్ గ్రోత్. మనం ఆర్థిక వృద్ధిని సాధించాలి. అట్లాగనే డిపెండెన్సీని తగ్గించుకోగలగాలి. అంటే దిగుమతులని మనం తగ్గించుకోగలగాలి. స్వావలంబన సాధించగలగాలి. సో, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా మనం బడ్జెట్‌లో దృష్టి పెడుతున్నాం. అలానే ఆహ్, మనకి బాగా గవర్నమెంటు పాలిసీ డెసిషన్స్ ఉంటాయి. వెల్‌ఫేర్ మెజర్స్ ఉంటాయి. సో, వెల్‌ఫేర్ మెజర్స్ అనేది మీకు ఖర్చుగా కనిపించినా, అది దేశ ప్రజల సంక్షేమానికి, ఆరోగ్యానికి, విద్యకి, వైద్యానికి వీటన్నిటికీ సంబంధించినటువంటి సుస్థిరతని కల్పించేవి గనక, ఆయా రంగాలకు సెక్టరల్ అలొకేషన్. అందుకని బడ్జెట్‌ని అనలైజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మనం స్థూలంగా రాబడేంటి, ఖర్చేమిటి, పన్నేతర ఆదాయం ఎంత, లేపోతే పన్నుల నుంచి వస్తున్నదెంత, పన్నులలో సంస్కరణలేమన్నా తీసుకొని వచ్చారా, పన్నులు ఎక్కువ మందిని పన్ను నెట్‌లోకి తీసుకొనొస్తున్నారా? చాలామంది ఇప్పుడు ఏమంటారు, పన్ను ఎక్కువగా ఉంచడం కాదు. పన్నులను తగ్గించడం ద్వారా పన్నును ఒక భారంగా పరిగణించకుండా పన్ను యాంబిట్‌లోకి చాలామంది రాగలిగితే స్వచ్ఛందంగా వాళ్ళ పన్నును కట్టడం ద్వారా ఆ పన్ను ఇది రాబడి పెరిగితే ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఉంటుంది. అంటే దొంగదారిలో పన్ను ఎగవేసేటువంటి ఇది ఆలోచనలు లేకుండా పోతాయి. సో, కాబట్టి ప్రభుత్వం ఈ పన్నుల రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు ఎప్పటికప్పుడు తీసుకొనొస్తుంది. అలాంటి సంస్కరణలు ఏమన్నా ఫార్ రీచింగ్ ఇవి ఉన్నాయా అని. సాలరీడ్ ఎంప్లాయీస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు పన్ను రిఫార్మ్స్‌కి సంబంధించి. కార్పొరేట్ సెక్టర్ ఏమి ఇచ్చేస్తున్నది. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడైనా బడ్జెట్‌ని అనలైజ్ చేస్తున్నాము, బడ్జెట్‌కి ముందు ప్రిపేర్ అవుతున్నామంటే, ఒక జర్నలిజం విద్యార్థిగా గానీ, ఒక ఆర్థిక రంగ విద్యార్థిగా గానీ, దానికి 2, 3 నెలల ముందు నుంచే మనం ఈ ఆర్థిక రంగ పత్రికలలో ఏమని వస్తున్నాయి అంటే, అసలు బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? సెక్టరల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? స్టీల్ రంగం బడ్జెట్‌లో ఏం ఆశిస్తుంది? వ్యవసాయ రంగం బడ్జెట్‌లో ఏం ఆశిస్తోంది? స్టాక్ మార్కెట్‌లు ఏం ఆశిస్తున్నాయి? వీటన్నింటి మీద ఒక అవగాహన ఉండి మానిటర్ చేసుకుంటూ వస్తే, అట్లాగనే ఈ దేశ ఎగుమతులు ఎలా ఉన్నాయి? దిగుమతులు ఎలా ఉన్నాయి? ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం ఎలా ఉన్నది? విదేశీ మారకద్రవ్య నిలువలు ఎలా ఉన్నాయి? గ్రోత్ రేట్ ఎలా ఉంది? ఇటువంటి అంశాలన్నింటినీ మనం నోట్స్ రాసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినట్లయితే, ఈ బడ్జెట్ రోజు మనం టీవీ ముందు కూర్చొని బడ్జెట్‌ని అనలైజ్ చేయడానికి కూర్చున్నప్పుడు, మనకి కరెక్ట్‌గా మనం ఇంతకుముందు చదివినటువంటి అంశాలు అవన్నీ కూడా కనెక్ట్ చేసుకోగలిగితే, యూ కెన్ బి ఎ గుడ్ అనలిస్ట్. అంటే మనకేంటి, బడ్జెట్ ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆయా రంగాలు ఏమున్నాయి. అందుకనే బడ్జెట్ అయిపోయిన వెంటనే మనం ఆయా రంగాల నిపుణులు, ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు మాకు ఇవి కావాలి అని కోరుకున్నప్పుడు, అవి ఉంటే సంతోషం వ్యక్తం చేస్తారు. స్టాక్ మార్కెట్ కూడా ముందుకెళ్తుంది. అందులో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా లేకపోతే వాళ్ళు పెదవి విరుస్తారు. వెంటనే మార్కెట్‌లో కొంత తేడా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. సో, కాబట్టి వీటిని మనం ఆన్ ది స్పాట్ అంటే మామూలుగా బడ్జెట్ కాపీ మొత్తం చేతికొచ్చిన తర్వాత పూర్తిగా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్‌ని అనలైజ్ చేయడం, దాని ఇంపాక్ట్‌ని అసెస్ చేయడం, అదంతా కొన్ని నెలలు పట్టేటువంటి అంశం. బట్ ఆన్ ది స్పాట్ మనం దాని మీద ఒక అవగాహన, రేఖామాత్రంగా ఒక అవగాహన కల్పించుకోవాలి. ఇది పాజిటివ్ సిగ్నలా? నెగెటివ్ సిగ్నలా? ఏంటి? ఎలా ఉంది? సో, మూడ్ ఆఫ్ ది మార్కెట్ ఏంటి? పల్స్ ఆఫ్ ది పీపుల్ ఏంటి? ఇవి మనం
అనలైజ్ చేయాలి అని అనుకుంటే మనకి బడ్జెట్‌కి ముందు కొన్ని నెలలుగా మనం ఈ బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్‌కి సంబంధించి వస్తున్నటువంటి వార్తల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. వాటికి సంబంధించిన నోట్స్ రాసి పెట్టుకోవాలి. దేశ ఆర్థిక స్థితి వీటన్నిటికంటే కూడా ఇంకొక మంచి ముఖ్యమైనటువంటి బారోమీటర్ మనం ఏమి చెప్పొచ్చు అంటే బడ్జెట్‌కి 2 రోజుల ముందు వచ్చేటువంటి ఈ ఎకనామిక్ పేపర్ ఉంది. ఆ ఎకనామిక్ పేపరు ఆహ్, దేశ ఆర్థిక స్థితిగతులని క్లియర్‌గా డిస్కస్ చేస్తుంది. సో, కాబట్టి అది గూడా మనకి బాగా పనికొస్తుంది. సో, వీటన్నిటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ముందు ఆహ్, ఎలా దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతున్నది, తర్వాత బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు ఆర్థిక పరిస్థితి గనక తెలిస్తే బడ్జెట్‌లో కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? లేదా సులభమైన నిర్ణయాలు తీసుకుంటారా? అనేది గూడా ఒక హింట్ దొరుకుతుంది మనకు. రైట్? ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు బడ్జెట్‌లో ఇంతకాలం మనం స్కిల్ గురించి మాట్లాడాం. ఇప్పుడు జాబ్ క్రియేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని అంటున్నారు. అట్లానే రీసెర్చ్‌ని ఎన్హాన్స్ చేయాలి అని అంటున్నారు. సో, ఇలాంటన్ని అంశాలకు ఎలాంటి పరిష్కారాలు చూపబోతున్నారు. అట్లాగనే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. భౌగోళికంగా మనం గమనిస్తున్నాం. రాజకీయంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు గమనిస్తున్నాం వివిధ దేశాల మధ్య. సో, ఇటువంటి నేపథ్యాలలో ఆ షాక్‌ని దాని పర్యవసానాల వల్ల ఆర్థిక రంగంలో అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ఏర్పడేటువంటి షాక్స్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ తనను తాను ఎలా రక్షించుకోగలదు, దానికి మన బడ్జెట్ ఏ రకంగా ఒక పటిష్టమైన పునాదిని వేస్తుంది అనే అంశాలను కూడా బడ్జెట్‌లో మనం గమనించొచ్చు.